నాటుగుడ్లు అండి. వాటికి కావాల్సినవి ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపునండి. నాటుగుడ్లు ముందుగా తోలు తీసి పెట్టుకోవాలండి. నాటుగుడ్డ మొత్తం తోలు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. పెనం పెట్టానండి. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలు అలా సన్నగా కోసుకోవాలండి. పొడవుగా సన్నగా కొయ్యాలి, చిన్నగా ముక్కలు కాదు. ఇందులో వేయాలండి. కరివేపాకు కూడా అప్పుడు వేసేయాలి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడే లైట్గా కొద్దిగా ఉప్పు వేయాలండి. కొంచెం వేయాలి ఉప్పు, చాలండి ఉప్పు. ఈ ఫుల్గా ఎర్రగా వేగకూడదండి, కొంచెం లైట్గా వేగాలి. ముందు వలిసి పెట్టుకున్న ఎగ్ అండి ఇది. ఎగ్ ఇందులో వేసుకోవాలి. నూనెలో ఫ్రై చేయకుండా రెండుది. కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు. ఎప్పుడన్నా మనకు అర్జెంటుగా చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకుని పక్కన మనం ఏ కూర ఉంటే ఆ కూరలో అలా నంచుకొని తినవచ్చండి. మనం ఎగ్ కర్రీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ చేయాలి. టమాటాలు కోసి, చింతపండు తీసి పక్కకు పెట్టుకొని, ఉల్లిపాయలు కోసి అంతా పెద్ద పని ఉంటుందండి. అలా కాకుండా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎగ్ కర్రీ కాకుండా ఇలా తాలింపేది ఇది. మనం ఉడకబెట్టిన గుడ్డు తినలేకపోతాము, ఒకసారి తినబుద్ధి కాదు. అప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఉడకబెట్టిన గుడ్డు చప్పగా ఉంటుంది కాబట్టి. కొద్దిగా కొత్తిమీర అండి. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఎక్కువ నూనె వేసే అవసరం లేదు. ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి.